ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్న ప్రతి సమస్యకి చక్కటి పరిహారాలు గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ ఆదివారం ఒక స్పెషల్ డే ఉంది. ఆ డేకి సంబంధించి గురువుగారి మాటల్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, ఈ ఆదివారము దశ పాపహర దశమి అని చెప్పి విన్నాం. అసలు ఆ పేరులోనే దశ పాపహర దశమి అని ఉంది. అయితే దశ పక్కన పెట్టేస్తే పాపహర దశమి అని అర్థమవుతుంది. అసలు దశ పాపహర దశమి అని ఎందుకు అన్నారు? ఆ రోజు స్పెషాలిటీ ఏంటి, ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి చెప్పండి. పాపహరము అంటే పాపమును హరింపజేసేది. మనము ఈ జీవులుగా ఈ భూమి మీద మనం పుట్టి కష్టపడుతున్నాము అంటే కష్టపడడం వేరు, ఏదైనా సాధించడానికి కష్టపడడం వేరు. అనవసరమైన కష్టాలు వస్తున్నాయంటే మనకు పాపం మనల్ని వెంటాడుతుందని అర్థం. పాపం అనేటువంటిది తగ్గి పుణ్యం అనేటువంటిది పెరగాలి అంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులు వచ్చినప్పుడు మాత్రం మీరు కనుక ఆ తత్సంబంధించినటువంటి పూజా విధానం చేసినట్లయితే ఖచ్చితంగా పాపం ఎప్పుడైతే తగ్గుతుందో మీకు పని అవుతుంది. ముందుగా పాపం అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక పని, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడంటే పుణ్యం వచ్చి కాపాడింది. యాక్సిడెంట్ అయ్యి వాడికి ఏదో ఇబ్బంది అయిందంటే పాపం వెంటాడింది. అయితే ఈ దశపాపహర దశమి ఆదివారం నాడు వచ్చింది కాబట్టి మనకు శాస్త్రాల్లో మీరు 3 విధానాలు చెప్పారు మీ పాపం తొలగించుకోవడానికి. ఏమిటది అంటే, 1 సూర్య నమస్కారాలు, 2 లలితా సహస్రనామాలు చదవడం, 3వది ఏ ఆలయానికైనా వెళ్ళి మీరు సేవ చేయడం, అక్కడ ఒళ్ళు వంచి సేవ చేయడం. అయితే ఇక్కడ ఇది ఆదివారం పడింది కాబట్టి సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయ పఠనం అంటారు. ఆదిత్య హృదయ పఠనం కనుక ఎవరైతే పఠిస్తారో ఆ రోజు పర్టికులర్గా అందులో మళ్ళీ కొన్ని నిబంధనలు చెప్పారు. ఎలాగో శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే అని, మాంసము మధువు తీసుకోకుండా ఉండడము, అదేవిధంగా స్త్రీని కలవకుండా ఉండడం, తలకి నూనె పెట్టుకోకుండా ఉండడం లాంటివి చేయాలని చెప్తుంది శాస్త్రం. అయితే ఇందులో మళ్ళీ చాలామంది అడుగుతుంది ఏంటంటే, తలస్నానం ఖచ్చితంగా చేయాలా అని అడుగుతూ ఉంటారు స్త్రీలు ప్రత్యేకంగా. 1 మీకు గనక ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇది కంపల్సరీ తలస్నానం చేయాల్సినటువంటిది ఎక్కడా స్త్రీకి చెప్పలేదు. కంఠస్నానమే తలస్నానంగా చెప్తారు. పురుషుడిని రోజు తలస్నానం చేయమంటారు. తల అంటుకోవడం మాత్రం కొన్ని రోజులే చేయాలి, సోమవారము బుధవారము ఇట్లా. ఓకే. అయితే ఈరోజు కనుక ఎవరైతే సూర్య ఉపాసన చేస్తారో, సూర్యుల్లో అమ్మవారిని చూస్తూ చేస్తారో, భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అనే నామస్మరణ ఎవరైతే చేస్తారో సూర్య భగవాన్ని చూస్తూ, లేదా సూర్యుడికి అభిముఖంగా కూర్చొని ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అనుకుంటూ చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే, 1 అమ్మవారి నామము, 2 సూర్యుడిని తలుచుకుంటున్నాం. ఈ రెండిటి ఆరాధన వల్ల వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ఖాతాలో ఉన్నటువంటిది ఏదైతే పాపం ఉంటుందో అది దగ్ధమవుతుంది. పాపం దగ్ధమయ్యే వరకు మీ కోరిక నెరవేరదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనకెందుకు ఏదైనా ఒక దీక్షలా తీసుకొని ఒక పూజ చేసినప్పుడు ఎందుకు మనకు ఆ పని జరుగుతుంది అంటే, ఈ దీక్ష తీసుకున్నాం 40 రోజులు, ఇది అయ్యప్ప స్వామిదో దుర్గా అమ్మవారిదో ఎవరిదో, ఇది ఒక కవచంగా నిలబడుతుంది. మనకి కవచంగా నిలబడి ఆ పాప సంబంధంగా ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని ఆపుతుంది. విశ్వంలో 2 ఎనర్జీస్ అమ్మ, 1 పాపము పుణ్యము. ఈ పాపమే మనం రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఈ పుణ్యం ద్వారా అయినా రకరకాల సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఈ 2 లేకుండా మనిషి జన్మెత్తాడు, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాణి జన్మెత్తదు. ఇది లేకుండా జన్మెత్తడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇది చేయాలి. అయితే ఆ రోజు పర్టికులర్గా సూర్యభగవానుడికి ఎప్పుడూ కూడా సగ్గు బియ్యంతో తయారు చేసినటువంటి పాయసము, అదేవిధంగా గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలని చెప్తుంది శాస్త్రం. ఇంకొకటి ఏంటంటే, ఆదివారం నాడు వచ్చింది కాబట్టి గోధుమ రవ్వ బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని గోవుకు తినిపించాలి. దానివల్ల ఏమవుతుందంటే కర్మ తొలగుతుంది, మన బ్యాడ్ కర్మ ఏదైతుందో తొలగుతుంది. కొన్ని పర్టికులర్గా ఉండేటువంటి కొన్ని తిథులు ఏంటంటే మీకు బ్యాడ్ కర్మను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటి తిథులు గురుగారు? ముఖ్యంగా దశమి కానీ ఇట్లా పాపాన్ని హరింపజేసేటువంటి తిథులు కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవి. అయితే ఇందులో అమ్మవారిని ఆరాధించేటువంటి వాటిల్లో మాత్రం అష్టమి బాగా ఉపయోగపడుతుంది. అష్టమి తిథి, అదేవిధంగా చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, ఇవి నవమి కూడా విశేషం అమ్మవారికి చెప్పాలంటే.
ఇవి బాగా కలిసి వస్తాయి. అయితే పర్టికులర్గా వస్త్రధారణ కానీ అలా ఏం అక్కర్లేదు. నార్మల్గా మీరు పంచి కట్టుకొని చేసుకోవచ్చు. కంపల్సరీ ఈ వస్త్రం కట్టుకొని చేయాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఇక్కడ ఏమిటంటే మీరు చేస్తున్నంతసేపు ఒక లలితాసహస్రనామాలే చదువుతున్నారు అనుకోండి, సూర్యభగవాను చూస్తూ ఆ నామం మీద కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేయండి. చేస్తూ ఉంటే ఏమవుతుందంటే తన గొప్పతనం అమ్మవారు ఏమిటని చెప్పేది లలితాసహస్రనామాలు. దాన్ని ఎప్పుడైతే మీరు అనుకుంటూ చేస్తూ ఉంటారో మీకు తెలియకుండానే కాన్సన్ట్రేషన్, మీ సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా అమ్మవారి మీద ఎప్పుడైతే నిలబడుతుందో అదొక ఎనర్జీని ఫామ్ చేసుకుంటుంది. లోపల ఎనర్జీ ఫామ్ అవ్వడం వల్ల మీ పాపం అనేటువంటి దగ్ధం అవుతుంది. సో అయితే ఒక్కొక్కసారి మనిషి జీవితంలో ఎప్పుడు ఇలాంటి పాపకర్మలే కాదు, కొంతమందికి చూస్తే వాళ్ళు ఏది చేసినా మంచి జరుగుద్ది, ఏది రాళ్ళు మట్టి పట్టుకున్న బంగారం అవుద్దంటారు చూడండి. సో అంటే అలాంటి జాతకం ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందంటారా, వాళ్ళు ఏమైనా అలా క్రియేట్ చేసుకుంటారంటారా? అంటే క్రియేట్ చేసుకోవడం అంటే ఏం కాదమ్మా. ఇక్కడ ఏంటంటే ఒకటి మహాదశ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయమ్మా. ఇప్పుడు నేను మొన్న ఒక జాతకం చూశాను, ఏమంటే మీకు పలానా టైం నుంచి ఇట్లా ఉంది కదా అంటే వాళ్ళకి ఆవిడ పాప అదే చెప్తుంది, అవునండి అంతకుముందు అంతా నేనేం పట్టుకున్నా బంగారంలా ఉండేది. ఎప్పుడైతే వన్స్ ఒక మహాదశ ప్రారంభమైందో, అంటే కుజదశ వచ్చింది ఆవిడకి కుజదశ సరిగ్గా మంచిది కాదంటే నీచంలో ఉన్నాడు కుజుడు వచ్చిందో, అక్కడి నుంచి ఆరోగ్యం పాడైపోయింది, చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇబ్బంది వచ్చింది, అనవసరమైన గొడవలు. ఒక భూమి కొంటే ఆ భూమి ఎవరో కబ్జా చేసుకున్నారు, దాంట్లోపల ఏదో సంబంధించినది ఒకటి పెట్టారు, దానివల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళతో గొడవ పడడం, ఈ కేసులని. అంటే ఆ దశ మారినప్పటి నుంచి అలా జరిగింది, ఇంత ప్రభావం ఉంటుందా అని అడగడం జరిగింది. అంటే ఏంటి, ఆ మహాదశ 7 years ఆఫ్ మహాదశ కుజదశ నీచంలో ఉండి 6లో ఉండేటువంటి మరొక గ్రహాన్ని చూస్తున్నప్పుడు, నీచంలో ఉన్న గ్రహాలను చూస్తున్నప్పుడు అది నీచభంగ రాజయోగం ఇస్తుంది యాక్చువల్గా. కాకపోతే ఫస్ట్లో ఇబ్బంది కూడా ఇస్తుంది. కొన్ని దశలు ఎలా ఉంటాయంటే మనకు నీచభంగ రాజయోగం ఇస్తుందా, సహజంగానే ఇబ్బంది ఇస్తుందా రెగ్యులర్గా అని చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒక మహాదశ వచ్చినప్పుడు మనము అయ్యో ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటాం, కానీ దాని ద్వారా ఇంకో టర్నింగ్ కూడా ఉంటుంది కొంతమందికి. ఆ రకంగా చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, గోవుకి క్యారెట్స్ తినిపించడము. ఎప్పుడైనా సరే కుజుడు కనుక ఇబ్బంది పెడుతున్నారనుకోండి, గోవుకి క్యారెట్లు తినిపించడము లేదా కందులు దానంగా ఇవ్వడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది శాంతించడం జరుగుతుంది. ఓకే ఎలాగో ఈ టాపిక్ గురించి ఆదివారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడిగేస్తా గురుగారు. అదే రోజు ఫాదర్స్ డే కూడా ఉంది. సో జనరల్గా యాజ్ ఏ ఫాదర్ ఈ మధ్యకాలంలో అంటే వింటున్నాం, నాన్న ఎక్కడో వెనకబడ్డాడు అన్న ఒక మాట ఎక్కువగా విన్నాం. నిజంగా నాన్న వెనకబడ్డారంటారా? అదేం లేదమ్మా. ఒకటి మనకి ఫాదర్స్ డే, మదర్స్ డే ఇదంతా సంబంధం ఉండదు. ఎప్పుడు కూడా మనకి తల్లి తండ్రి మనకి చెప్పేది ఏంటంటే మాతృదేవోభవ పితృదేవోభవ. వాళ్ళిద్దరిని, తల్లిదండ్రులని ఇద్దరిని కూడా దేవతలుగానే చూసుకోమని చెప్తుంది. మనం కొత్తగా ఇవాళ ఫాదర్స్ డే పాటించాల్సిన అవసరం లేదు. నిత్యము వాళ్ళకి ఇదే, అంతే, నిత్యము వాళ్ళని పూజించవలసిందే. ఒకటి ఏంటంటే విశ్వంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఫాదర్స్ డే అంటున్నారు కాబట్టి నేను మీకు మాట చెప్తాను. అది పక్షులు కావచ్చు, చిలుకలు ఏవైనా కానివ్వండి, మదర్ అండ్ ఫాదర్ వీళ్ళు మంచి కోరినట్టుగా విశ్వంలో ఎవ్వరు కూడా మంచి కోరలేరు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు పిల్లల పట్ల కోరేటువంటి మంచి ఎవ్వరు కోరరు. ఎక్కడో 1,00,000 జాతకాల్లో ఒకరు ఉంటారు, ఎలాగ వాళ్ళకి మాతృశాపము ఉంటుంది, పితృశాపము అని ఉంటాయి. వాళ్ళకి మాత్రమే తల్లితోనో లేదా తండ్రితోనో ఇబ్బంది ఉంటుంది. అదర్వైజ్ అటువంటి దోషాలు ఏమీ లేవు. అది కూడా ఎందుకు ఏర్పడుతుంది, పాస్ట్ లైఫ్లో తల్లి పట్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. అది ఈ రూపంలో తల్లి వీళ్ళ మీద అటువంటి ప్రవర్తన చూపిస్తుంది, లేదా తండ్రి పట్ల చూపిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ ఇద్దరు కూడా త్యాగం చేస్తారమ్మా పిల్లల కోసం కంప్లీట్గా. నేను ఎంతమందిని చూశానంటే 3 పూటలు తినకుండా 1 పూట మిగుల్చుకొని కూడా పిల్లలకు కొన్న వాళ్ళని నేను చూశాను. అది గొప్పతనం, తల్లిదండ్రులు గొప్పతనం అది. కాబట్టి ఏంటంటే ఫాదర్స్ డే వచ్చిందని కాకుండా తల్లిదండ్రులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత ఇంకేదైనా సరే. నిజంగా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా గురువు గారు, అంటే ఫాదర్స్ డే కాదు, ఒక్క రోజుకి పరిమితం కాదు, ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. శ్రీమాత్రే నమః.
ఎస్, చూసారు కదండి, అది మరి పాపహర దశమి గురించి చెప్తూనే అలాగే అమ్మా నాన్నల యొక్క గొప్పతనం గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు. కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితమైనది కాదు అమ్మా నాన్నలు, అనవసరంగా అలా ఇలాంటి వాటికి జోలికి వెళ్ళొద్దు, నిరంతరం కూడా వాళ్ళని పూజించండి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు కాల్ వచ్చి వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.